GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి కేసులో ఎలాంటి జాప్యం జరగడం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. హైదరాబాద్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు. మరోసారి అమాంతం పెరిగిన బంగారం ధరలు. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 13,910 రూపాయలు పెరిగి 1,67,890కి చేరిక. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకం. మోపాల్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్ పరీక్షలు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. బయటకు రావాలంటే జంకుతున్న ప్రజలు. నీటి ప్రాజెక్టుల అంశాన్ని అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి పూర్తి చేయాలి. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఖానాపూర్లో రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ధాన్యం బస్తాల దిగుమతి, మిల్లింగ్ ప్రక్రియ పరిశీలన. విద్యపై పెట్టేది ఖర్చు కాదు, భవిష్యత్ తరాలకు పెట్టుబడి. డిచ్పల్లి మండలంలోని జీ కన్వెన్షన్ హాల్లో విద్యా వారోత్సవాల్లో భాగంగా ఒక్కరోజు వర్క్షాప్లో పాల్గొని మాట్లాడిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. మొక్కజొన్న, వరిధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో ఉత్తనూరు గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. నిర్మల్లో అధికారులను ఆదేశించిన కలెక్టర్ భవేష్ మిశ్రా. పాల్గొన్న ఎస్పీ జానకి షర్మిల. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం హైదరాబాద్లో మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బండి సంజయ్ కుమారుడి కేసులో ఎలాంటి జాప్యం జరగడం లేదని స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉందని చెప్పారు. తప్పకుండా భగీరథ్ను అరెస్ట్ చేస్తారని, ఇందులో అనుమానమే లేదన్నారు. అరెస్ట్ అవ్వకుండా ఆపడం ఎవరి వల్ల కాదని చెప్పారు. భగీరథ్ను తప్పించే అవసరం మాకు లేదని వెల్లడించారు. ప్రస్తుతం భగీరథ్ పరారీలో ఉన్నాడని తెలిసింది. ఈ గ్యాప్లోనే విదేశాలకు వెళ్లాడని మాత్రం అనుకోవడం లేదని అన్నారు. ఒకవేళ నిజంగానే విదేశాలకు వెళ్లినా రప్పించడం, తిరిగి తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదని తెలిపారు. మరోవైపు బండి భగీరథ్కు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ కేసు విచారణను వేగవంతం చేస్తూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే కాసేపట్లో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. దీంతో భగీరథ్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకం పెంపు నిర్ణయం సామాన్యులకు బిగ్ షాక్నిచ్చింది. గతంలో 6% ఉన్న మొత్తం సుంకాన్ని ఏకంగా 15% పెంచింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 13,910 రూపాయలు పెరిగి 1,67,890కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 12,750 రూపాయలు ఎగిసి 1,53,900 రూపాయలు పలుకుతోంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఆర్థిక ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని కనీసం ఒక ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో పౌరులు తమ వంతు బాధ్యతగా అవసరమైన విదేశీ కరెన్సీ వ్యయాన్ని తగ్గించాలని ఆయన పిలుపునిచ్చిన కొద్ది గంటల్లోనే సుంకాలు పెంచడం, బంగారం ధరలు భారీగా పెరగడంతో బంగారం ప్రియులకు షాక్ తగిలింది. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసుల పాత్ర అత్యంత కీలకమని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మోపాల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏసీపీ బి ప్రకాష్, సిఐ సురేష్, స్థానిక ఎస్ఐ సుస్మిత కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ నిర్మాణంలో మండలంలోని అన్ని గ్రామాల నాయకులు తమ వంతుగా సహకారం అందించడం అభినందనీయమని తెలిపారు. కాగా పోలీస్ స్టేషన్ నిర్మాణానికి తన వంతుగా 10 లక్షల రూపాయలు కేటాయించారు. పోలీస్ స్టేషన్ అంటే కేవలం పోలీసులది మాత్రమే అన్న అపోహను ప్రజలు వీడాలని, అది ప్రజల భద్రత కోసం ఏర్పాటు చేయబడిందని చెప్పారు. అందరి సహకారంతో పోలీస్ స్టేషన్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకుని త్వరలోనే ప్రారంభించుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కృషి చేస్తానని స్థానిక ఎస్ఐతో పాటు సిబ్బందిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర కల్లు గీత కార్మిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోపాల్ సాయిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు జలంధర్, స్థానిక సర్పంచ్ రవి, మాజీ ఎంపీ యాదగిరి ప్రతాప్ సింగ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి పులసాని శ్రీనివాస్, రామచందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదో అక్కడక్కడ కొంచెం ఏదో స్మాల్ క్వాంటిటీలో
ట్రైన్లలో ఇంకెక్కడ మహారాష్ట్ర దగ్గర ఉంది కాబట్టి అట్లా వస్తుందని సమాచారం ఉంది. బైక్ల మీద పోయి కొంతమంది ఇట్లా చేయడం, కానీ బల్క్ సప్లై అన్నది మొత్తం ఆగిపోయింది చాలామందికి. సో ఇంకా మనం అందం ఏంటంటే ఇప్పుడు ఒక పోలీస్ వాళ్ళదే కాదు, ఇది పోలీస్ డిపార్ట్మెంట్దే కాదు, డ్రగ్స్ నివారణ అన్నది మన అందరి బాధ్యత. ఇప్పుడు స్కూల్స్లో కానీ ఇంకా ఆర్గనైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఏది ఉన్నా కానీ మన విలేజ్లలో కూడా, విలేజ్ల సర్పంచులు కూడా మీరు ఈ డ్రగ్స్ మీద కన్ను పెట్టండి. యువకులు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడ మరి సాయంత్రం కాగానే ఎడిపోతూ ఉన్నారు, వాళ్ళకి సప్లై ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఎందుకంటే వాళ్ళ జీవితాలు, మన పిల్లలు వాళ్ళు కూడా ఎవరు కాదు. జిల్లా కేంద్రానికి సమీపంలో గల ఖానాపూర్లోని రైస్ మిల్లులను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. లక్ష్మీ బాలాజీ రైస్ మిల్లును, శ్రీ సిద్ధి రామేశ్వర ప్రైవేట్ లిమిటెడ్ మిల్లులను సందర్శించారు. మిల్లులకు కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల ధాన్యం పంపించారు, వాటిని దిగుమతి చేసుకున్నారా, ఎంత పరిమాణంలో మిల్లింగ్ జరిపారు, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎలా భద్రపరుస్తున్నారు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. మిల్లుల వద్ద ఏవైనా తరుగు తీస్తున్నారా అని కలెక్టర్ ఆరా తీశారు. ఎక్కువగా ఏ రకం ధాన్యం వస్తోందని వివరాలు సేకరించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యాన్ని వెంట దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. ధాన్యం నిల్వలను సకాలంలో దించుకోకపోతే వర్షాల వల్ల తడిసిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. అవసరమైతే ఎక్కువ సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం ప్రవీణ్, రైస్ మిల్లుల నిర్వాహకులు వి మోహన్ రెడ్డి, శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు. నీటి ప్రాజెక్టుల అంశాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల, వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆంధ్రప్రదేశ్, గోదావరి, కృష్ణా నదులపై ఒక్కో ప్రాజెక్టులకు 3 విధానాలు అమలు చేస్తున్నారని, అందులో ఒకటి విఫలమైతే మరొకటి ఆచరణలోకి తీసుకువస్తున్నారని గుర్తు చేశారు. ఏపీ చేస్తున్న ప్రత్యామ్నాయాలు సరే, మనం ఎందుకు ఆ రకంగా చేయలేకపోతున్నామని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల కోసం 1,80,000 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా వేలాది కోట్ల నిధులు ఖర్చు చేస్తానంటున్నారు. కానీ ఇప్పటి వరకు గోదావరి, కృష్ణా నీళ్లలో పూర్తి వాటా వాడుకోలేకపోతున్నామన్నారు. మేము అధికారంలోకి వచ్చాక వాటర్ కమిషన్ ఏర్పాటు చేసి ఈ 2 నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామన్నారు. జూరాల నుంచి ఏపీకి నీళ్లు వెళ్లే వరకు చిన్న ఆనకట్టు కూడా లేదన్నారు. మేము అధికారంలోకి వచ్చాక 100 ఏళ్లు మన్నిక కలిగి ఉండేలా గేట్లతో కూడిన చెక్ డ్యాంలు నిర్మిస్తామన్నారు. గతంలో బీఆర్ఎస్ మాదిరిగా కొట్టుకుపోయేలా చెక్ డ్యాం నిర్మించి 2 ఫోటోలు తీసుకునేలా కాకుండా శాశ్వతంగా ఉండేలా చర్యలు చేపడతామన్నారు. నేటి విషయంలో మా అంతా వారే లేరని చెప్పుకునే బీఆర్ఎస్ నుంచి ప్రధానమంత్రి వస్తే ఒక్క ప్రశ్న కూడా ఎందుకు అడగలేదని నిలదీశారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్ల కోసం అన్నారు. బనకచర్ల విషయంలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను కలుస్తామన్నారు. రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 50% రిజర్వేషన్ల సాధన కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తామని కవిత చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి పంపిన బీసీ బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్లో పాలిసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్ జిల్లాలో బుధవారం పాలిసెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఇందుకోసం అధికారులు విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంచినీరు, మెడికల్ సిబ్బంది, ప్రత్యేక అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 7,000 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష జరగనుంది. జిల్లా పాలనాధికారి స్వయంగా పరీక్షా కేంద్రాల వద్దకు వెళ్లి పరిశీలించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా నుండి సిపి సాయి చైతన్య పాల్గొన్నారు. రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ ఐపీఎస్ నేడు జిల్లా స్థాయి పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అన్ని కమిషనరేట్లు, జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, అదనపు డీసీపీలు, ఏసీపీలు మరియు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ బక్రీద్ పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో పరస్పర సహకారంతో జరుపుకునేలా పోలీసు శాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రార్థనా స్థలాలు, ఈద్గాలు, మసీదులు, ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు మరియు జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పండుగ రోజున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించి వాహన రాకపోకలను సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఈద్గాల వద్ద పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులు, అత్యవసర సేవలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో నిజామాబాద్ జిల్లా నుండి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు డీసీపీ అడ్మిన్ ఎన్ శుభం ప్రకాష్, అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండ్ డిపార్ట్మెంట్ గంగాధర్, ఆర్మూర్ డిఏఓ అచ్యుత్ రెడ్డి, నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ ట్రాఫిక్ ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో భానుడి ప్రతాపం కొనసాగుతుంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు.
గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో మోస్టా 45.4 డిగ్రీల సెల్సియస్, గోబన్పల్లిలో 44.5, పోతంగల్ 44.4, సాలూరా 44.2, నిజామాబాద్ 44.1, కోటగిరి మంచిప్ప 44, మల్కాపూర్ 43.9 డిగ్రీల సెల్సియస్ కాగా కామారెడ్డి జిల్లాలో బిచ్కుంద 44.2 డిగ్రీ సెల్సియస్, బేర్కూర్ 44, సోమూరు 43.8, జుక్కల్ పుల్కల్ 43.5, బిక్కనూర్ 43.4, రామారెడ్డి ఎల్పుగొండ 43.3, డోంగ్లీ 43.1, కొల్లూరు మేనూర్ 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తల్లిదండ్రులకు పిల్లలకు చదువు భారం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం డిచ్పల్లి మండలంలోని స్థానిక జీ కన్వెన్షన్ హాల్లో విద్యా వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సర్పంచ్లకు ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన, తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందన్నారు. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు, తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాలతో పాటు 200 కోట్ల రూపాయలతో మల్కాపూర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని గుర్తు చేశారు. త్వరలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కల్పిస్తున్న సౌకర్యాలను తదితర అంశాలపై ఎమ్మెల్యే ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. విద్య ద్వారా సమాజంలో మార్పు సాధ్యపడుతుందని చెప్పారు. అన్ని దానాల్లో కన్నా విద్యాదానం చాలా గొప్పదని పునరుద్ఘాటించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణ 2047 దిశగా ముందుకు సాగుతోందని, అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర కల్లుగీత కార్మిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, జడ్పీసీఓ సాయాగౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్, డిఎల్పీఓ శ్రీనివాస్, ఎంఈఓలు నరేష్, సాయిలు, గాయత్రి, రమేష్, శ్రీనివాస్, రాములు, సెవ్లా నాయక్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి చిన్నసాయిరెడ్డి, సర్పంచ్ ఫోరం రూరల్ నియోజకవర్గ అధ్యక్షుడు గొట్టిపాటి వాసు, ఆయా మండలాల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్, మోహన్, జలంధర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోపాల్, సాయిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు జలంధర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, రామచందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత మొట్టమొదటిసారి చెప్పింది ఏంటంటే మనము ఎడ్యుకేషన్ మీద పెట్టే ఖర్చు. వార్తల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ఆకర్షణీయమైన జీతం కోసం ఎదురు చూస్తున్నారా? చదువుతో సంబంధం లేదు, కేవలం మీ వద్ద నైపుణ్యత ఉంటే చాలు. స్థానిక నిజామాబాద్ వాసులకు మాత్రమే ఈ అవకాశం. #1 ఇంటర్నెట్ సర్వీసెస్ సామా బ్రాడ్బాండ్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ నంబర్ను సంప్రదించండి 7288009922. బ్యాక్ టు న్యూస్. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పరిశీలించారు. సదాశివనగర్ మండలం ఉత్తనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతుల నుండి మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు ప్రక్రియను ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించాలని తెలిపారు. కేంద్రంలో తాగునీరు, నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. అనంతరం మొక్కజొన్న తూర్పార పట్టే విధానాన్ని పరిశీలించి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ప్రక్రియ నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు, తూర్పుర పట్టడం మరియు రవాణా ప్రక్రియలు సమన్వయంతో కొనసాగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సహకార అధికారి రామ్మోహన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. హున్సా సొసైటీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీఓ అధికారులు పరిశీలించారు. హున్సా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీఓ విజయ్ కుమారి, మార్కెట్ డిఎం మరియు ట్రాన్స్పోర్ట్ అధికారులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియ మరియు రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను వారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గత కొద్ది రోజులుగా మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులను పెద్దలు సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వారు తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. సుదర్శన్ రెడ్డి చొరవతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు నేడు క్షేత్రస్థాయిలో పర్యటించి
సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. మాక్లూరు మండలంలోని మెట్టు శివార్లో గల నాగమ్మ ఆలయంలో అమ్మవారి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. మాక్లూరు మండలంలోని మెట్టు శివార్లో గల నాగమ్మ ఆలయంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పంచామృత అభిషేకం, అలంకరణ, అమ్మవార్ల ఎదుర్కోలు, కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కంఠమనేని వరప్రసాద్, లావణ్య, చింతల లత, అర్చకులు శ్రీకాంత్, సిద్ధార్థ, సాయి కుమార్, కల్లడి మాజీ సర్పంచ్ సుమలత తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి మండలం గిద్ద-2 గ్రామ శివార్లో ఏర్పాటు చేసిన పాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సందర్శించారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి వచ్చే 4 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు ప్రక్రియను ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి జాప్యం లేకుండా అధికారుల సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. లారీలు, హమాలీల కొరత లేకుండా చూడాలని తెలిపారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లైస్ అధికారి వెంకటేశ్వర్లు, డిఆర్డీఓ సురేందర్, డిఎం శ్రీకాంత్, ప్రత్యేక అధికారులు, ఎంఈఓ, ఏఓ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో కుక్కల స్వైర విహారం కొనసాగుతుంది. జనాలను పీక్కు తింటూ ఉండడంతో భయాందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కుక్కల స్వైర విహారం కొనసాగుతుంది. చిన్నారులను, ముసలి వాళ్లను కరుస్తూ పీక్కు తింటున్నాయి. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఏప్రిల్ నెలలో 249 కుక్క కాటు బాధితులు కేసులు నమోదు కాగా మే నెలలో ఇప్పటి వరకు 118 కేసులు నమోదయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి కుక్కల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా నేడు ప్రజా ప్రతినిధుల అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విద్యా ప్రణాళిక వివరణాత్మక కిట్స్ ఇచ్చి పూర్తి అవగాహన కలిగే విధంగా డిఆర్పీలచే వివరింపజేశారు. ఈ అవగాహన సదస్సు నోడల్ ఆఫీసర్ నిజామాబాద్ దక్షిణ మండల ఎంఈఓ ఎం సాయిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, మేయర్ కూరగాయల ఉమారాణి మరియు డిప్యూటీ మేయర్, వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, దాదాపు 40 మంది కార్పొరేటర్లు మరియు వారి బంధువులు, నిజామాబాద్ ఉత్తర మండల ఎంఈఓ ఆర్వి గౌడ్, వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, డిఆర్పీలు విష్ణుప్రసాద్, అలీం, రాకేష్, ఇతర సిఆర్పి, ఐఈఆర్పీలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో SRNK డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ SRNK డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్కు, సర్పంచ్లకు, కౌన్సిలర్లకు ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ విద్యా వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాధించాలంటే గ్రామాల్లో చదువుకున్న విద్యావంతుల సంఖ్య పెరగాలన్నారు. జ్ఞాన సంపదను ఎవరూ వెలకట్టలేమన్నారు. ప్రతి కుటుంబంలో విద్యావంతులుంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందని, గ్రామాల్లో సర్పంచ్లు విద్యావంతుల సంఖ్య పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్తో పాటు ప్రశంసా పత్రాలు ఆయన అందజేశారు. ప్రతి కుటుంబం చదువుకోవాలి. జ్ఞాన సంపదకు వెలగట్టలేం మనం. మార్కెట్లో అన్ని దొరుకుతాయి, కొంటే బంగారం దొరుకుతుంది, వజ్రాలు దొరుకుతాయి, అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి మార్కెట్లో కొంటే. బాన్స్వాడ మార్కెట్ పోయి, నిజామాబాద్ మార్కెట్ పోయి నాకు బిఎస్సి డిగ్రీ అంటే బిఎస్సి డిగ్రీ దొరుకుతుందా? నేను డాక్టర్ డిగ్రీ పాస్ అయిన డాక్టర్ డిగ్రీ కావాలని దొరుకుతుందా? ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి గ్రామ, పట్టణ ప్రజా ప్రతినిధులు చురుకైన పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సర్పంచ్, కౌన్సిలర్లు, విద్యాశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కేవలం అధికారుల బాధ్యత మాత్రమే కాకుండా ప్రజా ప్రతినిధుల సమిష్టి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి గ్రామం, వార్డులోని పాఠశాలలను తరచూ సందర్శిస్తూ మౌలిక సదుపాయాలు, బోధన ప్రమాణాలు, విద్యార్థుల హాజరు వంటి అంశాలను పర్యవేక్షించాలని సూచించారు. పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజా ప్రతినిధులు విద్యార్థులతో కలిసి భోజనం చేయడం ద్వారా ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించే అవకాశం ఉంటుందని తెలిపారు. నిజామాబాద్ డిఆర్ఓగా గీత బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, రెవెన్యూ అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి విదేశాలకు పారిపోకుండా చర్యలు చేపట్టాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం బంజారాహిల్స్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై గంభీరమైన ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన ప్రధానితో వేదిక పంచుకోవడం శోచనీయమన్నారు. కుటుంబ సభ్యులపై ఆరోపణలు వచ్చినప్పుడు బండి సంజయ్ ఆ మీటింగ్కు వెళ్లాల్సింది కాదన్నారు. బడాబాబుల పిల్లలు ఏం చేసినా సరే పోలీసులు చర్యలు తీసుకోరన్న అభిప్రాయం ప్రధాని సభలో ప్రజల్లోకి వెళ్లిందన్నారు. నిందితులను దేశం దాటించే అలవాటు బీజేపీకి ఉందని గుర్తు చేశారు. ప్రజ్వల్ రేవಣ್ణ కేసులో అది నిరూపితమైందన్నారు. బండి సంజయ్ కుమారుడు దేశం దాటిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కొందరు ట్వీట్స్ చేస్తూ సమస్యను పరిష్కరించినట్లు బిల్డప్ ఇస్తున్నారని, అలాంటి పార్టీ వాళ్ళు తానెందుకు స్పందించలేదని అడ్డగోలుగా కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఆడపిల్ల విషయం, అందులోనూ మైనర్ విషయంలో స్పందించే ముందు సంయమనం పాటించాలన్నారు. ఈ సమాజం మగపిల్లలను క్షమించినట్లుగా ఆడపిల్లలను క్షమించదని చెప్పారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం కారణంగా బాధిత అమ్మాయి ఫోటోలు బయటకు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫోటోలు బయటకు వస్తే వాళ్ళ జీవితం నష్టపోయే ప్రమాదం ఉంటుందన్నారు. ఫోటోలు పోస్ట్ చేసిన సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు, సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కొంత సంయమనం పాటించాలి. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. నిజామాబాద్ రూరల్ మండలం మల్లారంలో నవదుర్గామాత ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామంలో నూతనంగా నిర్మించిన నవదుర్గామాత ఆలయంలో గణపతి నవగ్రహాలు సంతాన నాగేంద్రుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం చివరి రోజు చేపట్టిన పూజాది కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలపై, నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. అమ్మ దీవెన ఉంటే అన్నీ ఉంటాయని తెలిపారు. అటు ఆలయ ప్రహరీ నిర్మాణానికి ఆలయ కమిటీ సభ్యులు విన్నవించగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రహరీ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించనున్నట్లు హామీ ఇచ్చారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర కల్లుగీత కార్మిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లయ్య, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, స్థానిక ఉప సర్పంచ్ జగడం నరేష్, రమేష్, దుర్గామాత ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దుర్గామాత యొక్క దర్శనం కల్పించినందుకు మీ గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున, మరి ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలకు, అక్కాజనులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి నవదుర్గామాత యొక్క ఆశీస్సులు మీ గ్రామం మీద ఉండాలని, గ్రామంలో ఉన్న ప్రజలంతా కూడా పిల్ల పాపతో సహా మరి అందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలతో, పాడి పంటలతో, సుఖ శాంతులతో ఉండేటట్టు ఆ భగవంతుడు మనందరూ కూడా ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుడు. నిజామాబాద్ జిల్లా బంజరి సంఘ నూతన కార్యవర్గ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొని కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని శాలువాతో సత్కరించి అభినందించారు. సంఘం అభివృద్ధి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాగా సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా మాస్టర్ శంకర్, దాత్రిక వేణుగోపాల్, కోశాధికారి జరిపే మధుసూదన్లను ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుపుకుంటున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ పాల్గొన్నారు. నగర మేయర్ కూరగాయల ఉమారాణి, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, నగర మేయర్ కూరగాయల ఉమారాణి, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంగ్లీష్ మీడియంలో 3వ తరగతి, 5వ తరగతి మరియు 8వ తరగతి ఎస్టీ ప్రవేశాల కోసం ఈ నెల 12న మధ్యాహ్నం 12 గంటలకు రూమ్ నెంబర్ 3 మీటింగ్ హాల్లో లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక ప్రక్రియ చేయనున్నామని గిరిజన అభివృద్ధి అధికారి డి సౌజన్య తెలిపారు. ఏర్గట్ల మండలం తంతటి గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకాదశి సందర్భంగా శ్రీ సీతారాములకు ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అర్చనలు, హారతి జరిగాయన్నారు. జగన్పల్లిలో అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్, అతని కుమారుడు ఈ కేసు విషయంలో పట్టించుకోలేని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి
అందరి దిష్టి బొమ్మలు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు, యూత్ సభ్యులు పాల్గొని నిరసన తెలియజేశారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించబడుతున్న విద్యార్థుల వేసవి శిబిరంలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజిల్లా అంతర్జాతీయ ప్రచారకులు అంతజీవన్ రావు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యశాలలో గుంజిల్లా మాస్టర్ అంతజీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ దీనిని మెదడు చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి కేసులో ఎలాంటి జాప్యం జరగడం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. హైదరాబాద్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు. మరోసారి అమాంతం పెరిగిన బంగారం ధరలు. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 13,910 రూపాయలు పెరిగి 1,67,890కి చేరిక. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకం. మోపాల్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్ పరీక్షలు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. బయటకు రావాలంటే జంకుతున్న ప్రజలు. నీటి ప్రాజెక్టుల అంశాన్ని అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి పూర్తి చేయాలి. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఖానాపూర్లో రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ధాన్యం బస్తాల దిగుమతి, మిల్లింగ్ ప్రక్రియ పరిశీలన. విద్యపై పెట్టేది ఖర్చు కాదు, భవిష్యత్ తరాలకు పెట్టుబడి. డిచ్పల్లి మండలంలోని జీ కన్వెన్షన్ హాల్లో విద్యా వారోత్సవాల్లో భాగంగా ఒక్కరోజు వర్క్షాప్లో పాల్గొని మాట్లాడిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. మొక్కజొన్న, వరిధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలి. కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో ఉత్తనూరు గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. నిర్మల్లో అధికారులను ఆదేశించిన కలెక్టర్ భవేష్ మిశ్రా. పాల్గొన్న ఎస్పీ జానకి షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.